హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చాలా ఈజీగా టేస్టీగా ఉండే మసాలా పరాటా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీన్ని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. దీనికోసం ఒక కప్పు గోధుమ పిండి, కొద్దిగా సాల్ట్, 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది అంతా బాగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా స్మూత్గా కలుపుకుని పక్కన ఉంచుకోండి. ఇది ఒక 10 మినిట్స్ నానితే సరిపోతుంది. ఈలోపు మనం మసాలా కోసం ఒక బౌల్లో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ వాము పొడి, 1 పించ్ సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 స్పూన్ చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకోండి. నేను వేయడం మర్చిపోయాను. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని దీనిలో 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై చేసుకున్నవే వేస్తున్నాను. తర్వాత వేరొక బౌల్లో 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకుని పక్కన ఉంచుకోండి. ఒకసారి పిండిని మరలా బాగా కలుపుకుని 4 చపాతీ ముద్దల్లా చేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలంటే అలా చేసుకోండి. నేను ఇక్కడ పెద్దగా 4 చేస్తున్నాను. ఇప్పుడు వీటిని పిండి అద్దుకుంటూ చపాతీలా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా చపాతీని రోల్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ను అప్లై చేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకుని ఉంచుకున్న నువ్వులను స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నానండి, మీకు కావాల్సినట్టుగా వేసుకోండి. మనం ముందుగా కలిపి ఉంచుకున్న మసాలా పౌడర్ను వేసుకోవాలి. ఈ పరోటాలు చాలా స్మూత్గా, చాలా టేస్టీగా ఉంటాయి. దీనికి ఏ విధమైన కర్రీ అవసరం లేకుండా ఇలా ప్లెయిన్గానే తినవచ్చు. ఇవి రైతాతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. నేను ముందుగా చాట్ పౌడర్ వేయడం మర్చిపోయాను కదండి, అది ఇప్పుడు ఇక్కడ వేస్తున్నాను. మీరు మాత్రం మసాలాలు కలుపుకునేటప్పుడే చాట్ పౌడర్ కూడా వేసుకోండి. ఇప్పుడు కసూరి మేతి పౌడర్ వేసుకుందాం. ఇలా మసాలాలన్నీ వేసిన తర్వాత దీన్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం అందరం చిన్నప్పుడు పేపర్తో ఇలా విసనకర్రలను చేసుకునే వాళ్ళం కదండి, అదేవిధంగా చపాతీని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. మీలో చాలామంది ఇలా పేపర్తో విసనకర్రలు చేసుకుని ఆడుకునే ఉంటారు కదండి. ఇప్పుడు ఇలా చేసుకున్న ఈ ఫోల్డింగ్స్లోకి ఆయిల్ వెళ్ళేలా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా చపాతీని రోల్ చేసుకుని ఎడ్జ్ను బ్యాక్ సైడ్కి వచ్చేలా చేసుకోవాలి. ఇప్పుడు దీనిని కొద్దిగా పిండిని అద్దుకుంటూ చపాతీలా చేసుకోవాలి. స్లోగా చేసుకుంటే ఈ లేయర్స్ అనేది ఊడిపోకుండా ఉంటాయి. ఈ పరాటాను ఇలా పలచగా ఒత్తుకోవాలి. ఇప్పుడు దీనిపై కొద్దిగా కొత్తిమీరను స్ప్రింకిల్ చేసి రోలింగ్ పిండితో ఒకసారి మరలా ప్రెస్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి మనం రెడీ చేసి పెట్టుకున్న పరాటాను వేసుకోవాలి. మంటను మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. అప్పుడు చపాతీలు క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత
కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకోండి. నెయ్యిని వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేను ఇక్కడ నెయ్యిని వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఈ పరాటాలు చాలా టేస్టీగా ఉంటాయి. మనకు ఎప్పుడైనా వెజిటేబుల్స్ కానీ పిండి కానీ ఏది లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ పరాటాలను డిన్నర్కు రెడీ చేసుకోవచ్చు. ఈ పరాటాలకు కర్రీ కూడా ఏమీ అవసరం ఉండదు. కొద్దిగా రైతా చేసుకుంటే సరిపోతుంది. ఈ పరాటాలను రైతాతో కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.